దశావతారాలేవి? దశావతారాల్లో కొందరు బుద్ధుడు, మరికొందరు బలరాముడు అని అంటారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారు తన కీర్తనలలో దశావతార వర్ణనలను చేస్తూ సోముకుని చంపి వేదములు తెచ్చిన మత్స్యావతారము, క్షీరసాగర మదనంలో కూర్మావతారము, హిరణ్యాక్షుని నుంచి భూమిని స్వాధీనం చేసుకున్న వరాహావతారము, ప్రహ్లాదునికై మహోగ్ర రూపమెత్తిన నృసింహావతారము, బలిని దానమడిగిన వామనావతారము, జమదగ్ని కుమారుడిగా పరశురామావతారము, తండ్రి మాట జవదాటని రఘుకుల తిలకుడు శ్రీరాముడిగా రామావతారము, గోపికా వల్లభుడు శ్రీకృష్ణుడిగా శ్రీకృష్ణావతారము, కలియుగమున కల్క్యావతారము, ఈ 10ంటిని శ్రీ మహావిష్ణువు దశావతారాలుగా అన్నమయ్య తన కీర్తనలలో వర్ణించాడు. సీతాదేవి గడ్డిపోచని అడ్డం పెట్టుకుని రావణుడితో మాట్లాడింది ఎందుకు? రావణుడిని గడ్డిపోచుగా భావించినందువల్ల. కాముకుడితో స్త్రీ నేరుగా మాట్లాడరాదు కాబట్టి. కులస్త్రీలు పతివ్రతలు పరాయి మగవాడితో మాట్లాడరాదు గనుక తనను కనులతో కూడా చూసే యోగ్యత రావణుడికి సిద్ధించకూడదని. గతంలో శ్రీరాముడు గడ్డిపోచతోనే కాకిని నిరసించాడని, తను అలాగే నిరసిస్తున్నానని, తనకి దగ్గరగా ఉన్నాడుగాన ఏదో ఒకటి అడ్డుగా ఉండాలని. పెళ్లిలో వధూవరుల ఒకరిపైనొకరు తలలపై జీలకర్ర బెల్లం పెట్టేదెందుకు? మంత్రాలతో వధూవరుల నెత్తిమీద జీలకర్ర బెల్లము పెట్టేది శుభసూచికముతో పాటు శరీరాల్లో ఉన్న దోషాలు పోవాలని, జీలకర్ర బెల్లంలా వారిరువురు కలిసిమెలిసి ఉండాలని. జీలకర్ర బెల్లం పెట్టే సమయమే వధూవరుల తొలి స్పర్శ. ఎప్పుడైతే ఒకరినొకరు తాకుతారో అప్పుడే పెళ్ళైపోయినట్టు. హారతి వల్ల ప్రయోజనము ఏమిటి? ఇంట్లో పూజా మందిరంలోనే కాదు, దేవాలయాల్లోనూ, శుభకార్యాలప్పుడు, పిల్లలు పుట్టినరోజుల సమయంలోనూ, కొత్త పెళ్లి కూతురు ఇంట్లో ప్రవేశించేటప్పుడు హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య రహస్యం ఉంది. శుభకార్యాల్లో అనేక మంది ఒకే చోట చేరుతారు, గుమిగూడతారు. అలాగే గుడిలో అనేక మంది భక్తులు భగవంతుణ్ణి దర్శిస్తుంటారు. దానివల్ల పరిసర ప్రాంతపు గాలి కలుషితం అవుతుంది, అనేక క్రిములు చేరతాయి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా దాని పొగకు అనేక సూక్ష్మ క్రిములు నశిస్తాయి, శ్వాసకోశ వ్యాధులు, అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో అలాగే మనం తెలిసి తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని వేడుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవడమే అసలు సిసలు ఆధ్యాత్మిక అంతరార్థం. కాకి అరిస్తే చుట్టాలొస్తారా? రవాణా సాధనాలు, దూరవాణి వంటివి లేనప్పుడు కబురు అందజేయడానికి పక్షులనే ఆధారంగా చేసుకునేవారు. ఓ కొత్త పక్షి తమ సీమలోకి వస్తే చూసి కాకులు అరుస్తాయి. దానితో ఏదే సందేశం ఎవరికో పంపారని అర్థం చేసుకునేవారు. దానితో ఇంటికి చుట్టాలొస్తున్నారని అనుకునేవారు. అలాగే కాకి చనిపోయి ముందు పడితే ఏ పనిని, ఏ ఆహారాన్ని చాలాసేపటి వరకు తీసుకోకూడదు, చేయకూడదు. కార్తీక మాసము ప్రత్యేకత ఏమిటి? ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి నిత్య స్నాన మంత్రజపం చేస్తూ ఉండేవారు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ మాసంలో తులసి ఆకులతో స్వామిని పూజించాలి. ఉసిరిక చెట్టు నీడలో పిండ ప్రదానము చేయాలి. ఉసిరికను తినడంతో పాటు మాలను ధరించిన ప్రశస్తం, విష్ణుమూర్తికి ప్రీతికరము. కార్తీక మాసంలో స్తంభం పాతి దానికి ఓ పాత్రను వేలాడదీసి అందు 8 దిక్కులకు కనిపించేటట్టు దీపం పెట్టాలి. ఇలా చేయడం వల్ల సమస్త దేవతలకి వందనము చేసిన ఫలం కూడా వస్తుంది. గణపతిని నిమజ్జనం చేస్తారెందుకు? పెద్ద పెద్ద విగ్రహాలతో రంగరంగ వైభోగంగా వినాయక చవితిని 9 రోజులు చేసి నదిలోనో సరస్సులోనో నిమజ్జనం చేస్తారు. దానికి ప్రధాన కారణం పూజ చేసిన వినాయక విగ్రహానికి యంత్ర ప్రతిష్టాపన ఉండకపోవడం. అలాగే ఉంచితే కొన్నాళ్లకి విగ్రహ రూపురేఖలు మారవచ్చు, అది దోషం. దానితో పాటు గణపతిని అలా వీధుల్లోనూ ఉంచి పూజించడానికి దేశభక్తికి సంబంధించిన విషయం ఒకటుంది. తొలుత బహిరంగంగా పూజలను చేసిన వాడు బాలగంగాధర్ తిలక్. హిందువులందరినీ ఒకే మాటగా ఎలుగెత్తి చాటాలని, స్వాతంత్రం కావాలని ఉద్యమం నడిపించి వినాయక చవితిని వాడవాడలా బహిరంగంగా చేయమని చెప్పి దాన్ని ఆచరణలోకి తెచ్చినవాడు స్వతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్. అప్పటి నుంచి గణపతి ఉత్సవాలు భారతదేశమంతటా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు? పిల్లలకి పుట్టినరోజు పండగ సమయాల్లో ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దలకి, పిల్లలకి దిష్టి రకరకాల పద్ధతుల్లో
సమయంలో తీస్తారు. పిల్లలు పెద్దలు విజయాలు సాధించినప్పుడు, బాగా పొగిడినప్పుడు, అతిగా నీరసం ఆవహించి అడ్డం పడ్డా దిష్టి తీస్తారు. పిల్లలకి పసుపు సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తారు. జనులందరి దృష్టి దోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే పిల్లవాడు కలత నిద్రపోవడము, నిద్రలో ఉలిక్కి పడుతూ లేవడం వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాడు. పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అనేక వేడుకల్లో పాల్గొనడం వల్ల, చుట్టూ అంతా గుమిగూడడం వల్ల పిల్లలు లేదా పెద్దలు కొంత అనారోగ్యానికి గురి అవుతారు. అందుకే పెళ్లిళ్లలోనూ పుట్టినరోజులప్పుడు విధిగా హారతిచ్చి చివరిలో ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తారు. ఎర్ర రంగు పదే పదే చూడడం వల్ల అనేక రోగాలు పోతాయి. మనసుకి ప్రశాంతతతో పాటు ధైర్యగుణం వస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బంగారు గోపురంపై విమాన వెంకటేశ్వర స్వామి ఎవరి కోసము? కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న స్థానంలో బంగారు గోపురం పైన వెండి ద్వారంలో కొలువై శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. వెండి ద్వారం గోపురం పైనున్న స్వామి ప్రదేశాన్ని చూపేందుకు. దర్శనమయ్యాక చాలా మంది గోపురం పైనున్న స్వామిని చూసి దర్శించి నమస్కరించుకుంటారు. వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. మహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వెంకటేశ్వరుని తీసుకొచ్చాడు. ఆ దర్శనము పశుపక్షాదుల కోసము, దేవతల కోసము. ఆకాశాన్నించి ముక్కోటి దేవతలు దిగివచ్చి స్వామిని సేవించుకోవడం కోసమే. మన పగలు రాత్రితో వారికి సంబంధం లేదు గనుక, వారి పూజా సమయం వేరు గనుక, భూమి క్రిందున్న భూమి పైనున్న అన్ని లోకాల వారికి ఇచ్చే దర్శనమే అది. తిరుమల వెళ్లిన వారు తప్పక విమాన వెంకటేశ్వరుణ్ణి స్వామి పాదాలను దర్శించి తరించండి. చేసే పాపాలకు యమలోకంలో శిక్షలు ఏమేముంటాయి? పరుల ధనాన్ని, పరస్త్రీని ఆశిస్తే అంధకారంలో ఉంచి కర్రలతో బాదుతారు. స్త్రీల ధనాన్ని తీసుకుంటే కటిక చీకటిలో నరికిన చెట్ల మీద పడవేయడము, తల్లి తండ్రి బాగోగులను చూడని వాడిని నిప్పులు చెరిగే సూర్యుడి కింద మాడి మసయ్యేలా చిత్రవధ చేయడము, సంభోగించకూడని వారితో సంభోగిస్తే మండుతున్న ఇనుపమూర్తిని అనగా స్త్రీమూర్తిని స్త్రీ, పురుషమూర్తిని పురుషుడు కౌగలించుకునేలా చేయడం, అబద్ధాలను ఆడిన వారిని 100 యోజనములు గల పర్వతంపై నుంచి పడద్రోసి పచ్చడిలా చేయడము. ఇలా ఒక్కో పాపానికి ఒక్కో శిక్ష ఉంది. మొత్తం 84 లక్షల నరకాలున్నాయి. గరుడ పురాణం చదివితే మనం చేసే సాధారణ నిత్యకృత్యాల్లో ఎంత పాపం చేస్తున్నామో, మరెంత పాపాన్ని మూటగట్టుకుంటున్నామో అర్థమవుతుంది.